నాణ్యత లేని సీసీ రోడ్డు నిర్మాణం. గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీసీ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిపుచ్చుకో దంచుకో అన్న విధంగా వ్యవహరిస్తున్న అధికారులు. 1-2 గ్రామాల్లో మినహా అంతటా నాసిరకం పనులే. ప్రజాధనం వృధాపై కన్నెర చేస్తున్న ప్రజానికం. ఎన్ఆర్ఈజీసీ నిధుల కింద సీసీ రోడ్డు నిర్మాణం కొరకు జిల్లాలోని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా ఇప్పటికే సగానికి పైగా సీసీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణ దశలో పనులు కొనసాగుతున్నాయి. కానీ నిధులను ఇష్టరాజ్యంగా ఖర్చు చేసి నాసిరకంగా పనులు జరిగాయని విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రతిపాదనలు ఒకచోట పనులు ఇంకో చోట చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పనులు దగ్గరుండి పర్యవేక్షించాలని అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఇదంతా జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకపోతే గతంలో వేసిన రోడ్లు 8 నెలల్లో కూడా గడవక ముందే పగుళ్లు ఏర్పడటం నాసిరకం పనులకు నిలువెత్తు నిదర్శనం. ఇందుకు కారణం సిమెంట్ కన్నా డస్ట్ ఎక్కువ వాడటంతో రోడ్లు బీటలు బారిపోవడానికి కారణమవుతున్నాయి. భారీ వాహనాలు ప్రయాణిస్తే కంకర తేలి రోడ్లన్నీ దుమ్ము ఏర్పడే ప్రమాదం ఉంది. పర్యవసానంగా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. నిర్లక్ష్యంగా రోడ్డు వేసే వారిని స్థానిక ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏం చేయాలంటే మళ్ళీ బిల్లు ఇవ్వకూడదు. వాళ్ళకి ఇలాంటి రోడ్లు వేసిన వాళ్ళకి మళ్ళీ బిల్లు ఇవ్వకూడదు. ఆ కాంట్రాక్టర్ని మరోసారి వాళ్ళకి ఏ కాంట్రాక్ట్ రాకుండా నోటీస్ ఇవ్వాలి. అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వేస్తారు. అరే ప్రజాధనంతో కదా మీరు రోడ్లు వేసేది, ఇది చూడు ఎలా అయిపోయిందో రోడ్డు వేసి 8 months అయిందంట. మరి అక్కడ ఏమైనా భూకంపం వచ్చిందేమో తెలియదు. వికారాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో గల 1-2 గ్రామాల్లో మినహా అంతటా ఇదే పరిస్థితి ఉంది. రోడ్లు వేసి పెద్ద ఎత్తున లాభాలు గడించాలనే దురుద్దేశంతో లాభార్జనే ధ్యేయంగా పనులు చేస్తున్న వారికి అధికారుల అండదండలు ఉండటం శోచనీయం. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే గనుక ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ యావత్ ప్రజానీకం కోడేగూస్తుందంట. అధికారులు ఎందుకు హెచ్చరించారు? ఒకవేళ నిజానికి అధికారులు పారదర్శకంగా వ్యవహరించే వారైతే సీసీ రోడ్ల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో బిల్లు నిలిపేస్తామని హెచ్చరించేవారు కదా. మరి ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారు? అధికారులు స్పందించరు ఈ విషయంపై. ఎందుకంటే అధికారులు వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి వచ్చి ఉంటాయి అక్కడ.